హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా తక్కువ టైంలో మష్రూమ్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని హీట్ చేసుకున్నాక అందులోకి మసాలా దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఇందులో మీకు కావాల్సింటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి. అంటే నెయ్యి 1 టేబుల్ స్పూన్, అలాగే ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. మసాలా దినుసులు బాగా వేగిపోయాక ఇందులోకి 3 పచ్చిమిర్చి చీలికలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిపోయాక ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకుని వేసుకొని బాగా కలిపి మూత పెట్టి టమాటా ముక్కలు పూర్తిగా మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు బాగా మెత్తబడ్డాక ఇందులోకి గుప్పెడు కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు, 250 గ్రాముల మష్రూమ్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా 1-2 కట్ చేస్తే సరిపోతుందండి. అవి ఉడికేలేకే మళ్ళీ చిన్నవైపోతాయి. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికాక ఇందులోకి 1/2 కప్పు పెరుగు వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి అరగంట సేపు నానబెట్టి పెట్టుకున్న 1.5 కప్పుల బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మీరు బాస్మతి రైస్కి బదులుగా నార్మల్ జీలకర్ర మసూర బియ్యం ఉంటాయి కదా, అవైనా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి 3 కప్పుల నీళ్లు పోసుకొని బియ్యం నానబెట్టుకున్న నీళ్ళనే నేను యూజ్ చేస్తున్నాను. నీళ్లు పోసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే ఇలా బుడగలు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా సగం నీళ్ళన్నీ బాగా ఇనిగిపోయి ఉంటాయండి. ఇప్పుడు మంటని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని 7 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 7-8 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 5 నిమిషాలు పక్కన పెట్టేయండి. అంటే కలబెట్టకుండా పక్కన పెట్టేస్తే మనకి అన్నం అనేది బాగా సెట్ అయిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి మష్రూమ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. చాలా బాగా ఉడుకుతుంది కూడా, ఎక్కువ టైం అయితే తీసుకోదు. చాలా తక్కువ టైంలో మష్రూమ్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.